హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వర్ణలోకం. ఈరోజు వీడియోలో మనం బాజు బంధకం చోకర్ 2-in-1 డిజైన్స్ని అయితే చూస్తున్నాము. లలితా జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుండి 16 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు బిలో 35 గ్రామ్స్ లోపలే ఉన్నాయండి ఈ బాజు బండ్స్ అనేవి. చాలా ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి. మీకు టెంపుల్లో కావాలన్నా ఉన్నాయి, నక్షి డీటెయిలింగ్లో ఉన్నాయి, అలాగే బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఉన్నాయి, మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి. చాలా క్యూట్గా అయితే ఉన్నాయండి. వీటిని మనం 2-in-1గా అయితే వాడుకోవచ్చు. బాజు బంధకం మినీ చోకర్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డిజైన్ అయితే చూస్తున్నాము. మనకు అమ్మవారితో మిడిల్లో గోల్డెన్ బ్రోచ్ని హైలైట్ చేస్తూ 4 లైన్ ప్యాటర్న్లో పర్ల్స్ని హైలైట్ చేశారండి. వెయిట్ వైజ్ మనకు 17 గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే దీన్ని మనం చోకర్ లాగా కూడా వేసుకోవచ్చండి. లుక్ వైజ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూస్తున్నాము. చాలా చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే. మిడిల్లో మనకు అమ్మవారిని ఎంబోజ్ చేస్తూ కిందనంతా కూడా లీఫీ వర్క్ ఉంటుంది. అలాగే గోల్డెన్ మూవల్తో హైలైట్ అవుతుంది. సైడ్న మనకు పీకాక్ డీటెయిలింగ్తో పాటు అమ్మవారి బ్రోచెస్ని హైలైట్ చేశారు. బాజు బంద్ లాగా అయితే ఇలా ఉంటుందండి లుక్ అనేది. 18 గ్రామ్స్ ఉంది. 18.334 గ్రామ్స్ ఉంది. అలాగే చోకర్ లాగా కూడా చాలా చాలా బాగుంది ఐటమ్. మనకు నక్షి డీటెయిలింగ్లో ఉంటుంది. అలాగే సైడ్న ఆనెక్స్ స్టోన్స్ కూడా ఉన్నాయి. మరొక వెరైటీని అయితే చూస్తున్నాము. అమ్మవారితోనే మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో సింపుల్గా హైలైట్ ఉంది. కిందనంతా కూడా మనకు పర్ల్స్ అండ్ బీడ్స్ని డ్రాప్స్ లాగా ఇచ్చారు. వెయిట్ వైజ్ మనకు 35.256 గ్రామ్స్ ఉంది. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ అయితే 39 గ్రామ్స్ ఉందండి. బాజు బంద్ లాగా అయితే చాలా క్యూట్గా ఉంది. అండ్ మనం దీన్ని అకేషన్ని బట్టి చోకర్ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు. మినీ చోకర్ లాగా కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఈవెన్తో మీరు పిల్లలకు కూడా ఇది చోకర్ లాగా వేసిన లుక్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ మరొక డిజైన్ని చూస్తున్నాము. ఈ ఐటమ్ కూడా చాలా చాలా బాగుందండి. మనకి ఎక్కడా కూడా గాడ్ మోటివ్స్ లేకుండా సింపుల్ డీటెయిలింగ్తో ఉంటుంది. కంప్లీట్గా నక్షి ప్యాటర్న్లో అయితే డిజైన్ ఉంటుంది. అండ్ వెయిట్ వైజ్ మనకు 28 గ్రామ్స్. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్ ఉందండి. బాజు బంద్ లాగా అయితే లుక్ ఇలా ఉంటుంది. కింద బీడ్స్ వల్ల లుక్ అనేది హైలైట్ అవుతుంది. సింపుల్ కట్ వర్క్ స్టైల్లో డిజైన్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. మినీ చోకర్ లాగా అయితే ఇలా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా సూట్ అవుతుందండి చోకర్ లాగా. సింపుల్గా గాగ్రాస్ మీదకి కానీ ఆర్ లెహంగాస్ క్రాప్ టాప్స్ మీదకి సూట్ అవుతుంది. నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూస్తున్నాము. కంప్లీట్గా మనకు సీజెడ్ స్టోన్ కాంబినేషన్లోనే కిందనంతా కూడా పర్ల్స్ని డ్రాప్స్ లాగా ఇచ్చారు. వెయిట్ వైజ్ అయితే 27 గ్రామ్స్ ఉంది. బాజు బంద్ లాగా అయితే ఇలా ఉందండి. పీకాక్ డీటెయిలింగ్తో స్టోన్ వర్క్లో. ఈ బాజుబంద్ డిజైన్స్ అన్నీ కూడా మనం 2-in-1 లాగా యూస్ చేసుకోవచ్చండి. చోకర్ కమ్ బాజుబంద్ లాగా. మినీ చోకర్ లాగా చూడండి ఎలా ఉంది లుక్ అనేది మీకు తెలుస్తుంది కదా కంప్లీట్గా. నెక్స్ట్ మరొక ఐటమ్ని చూస్తున్నాము. మిడిల్లో మనకు అమ్మవారిని హైలైట్ చేస్తూ కిందనంతా కూడా గోల్డెన్ మూవల్ని డ్రాప్స్ లాగా ఇచ్చారు. సైడ్ ప్యాటర్న్ అంతా కూడా మనకు మామిడి పిందె డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో ఈ ఐటమ్ కూడా బాగుంది. వెయిట్ వైజ్ మనకు 20 గ్రామ్స్ ఉందండి. బాజు బంద్ లాగా అయితే లుక్ ఇలా ఉంటుంది. కొంచెం బ్రాడ్గా టెంపుల్ పాలిష్ తోటి హైలైట్ ఉందండి. అలాగే దీన్ని మనం చోకర్ లాగా పేరప్ చేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. పైన మనకు స్టోన్ తోటి ఫ్లవర్ లాగా డిజైన్ అయితే హైలైట్ చేశారు. మరొక డిజైన్ అయితే చూస్తున్నాము. పీకాక్ డీటెయిలింగ్తో కంప్లీట్గా వైట్ కలర్ సీజెడ్ స్టోన్ ప్యాటర్న్లో హైలైట్ అవుతుందండి. అలాగే డ్రాప్ షేప్లో రూబీ అండ్ ఎమరాల్డ్ని హైలైట్ చేశారు. సైడ్ చైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. మళ్ళీ కట్ వర్క్ స్టైల్లో చిన్న బ్రోచ్ లాగా కూడా డిజైన్ వస్తుందండి చైన్ ప్యాటర్న్ మీద. సేమ్ మనకు డైమండ్ లుక్ అయితే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. వెయిట్ వైజ్ కూడా 26 గ్రామ్స్ ఉందండి. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉంది. కంప్లీట్గా సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ ఉందండి లుక్ అనేది.
చోకర్ లాగా కూడా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. చాలా చాలా బాగుంది ఈ ఐటెమ్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మరొక డిజైన్‌ని చూస్తున్నాము. మిడిల్‌లో అమ్మవారిని హైలైట్ చేస్తూ అటు ఇటు కూడా మనకు పీకాక్ డీటెయిలింగ్ హైలైట్ అవుతుంది. కంప్లీట్‌గా స్టోన్ కాంబినేషన్‌లో ఉంటుందండి. అలాగే దీనికి కిందన మనకు చైన్‌తో గోల్డెన్ చైన్‌తో హ్యాంగింగ్స్‌ని ఇచ్చారు కదా! అది హైలైట్ ఈ ఐటెమ్‌కి. సైడ్ ప్యాటర్న్ కూడా బాగుంది. సింపుల్‌గా స్టోన్ తోటి ఒక బ్రోచ్‌ని కూడా హైలైట్ చేశారు. 34 గ్రామ్స్ ఉందండి వెయిట్ వైజ్. గ్రాస్ వెయిట్ అయితే 35 గ్రామ్స్ ఉంది. ప్రతి ఐటెంకి కూడా నేను స్క్రీన్ మీద గ్రాస్ వెయిట్ అండ్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి. దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. మరొక ఐటమ్ స్టోన్ కాంబినేషన్లోనే మిడిల్లో మనకు ఎమరాల్డ్ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. కింద మనకు రూబీని అయితే డ్రాప్ లాగా ఇచ్చారు. ఈ స్టోన్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయండి. స్టోన్ ప్యాటర్న్లో జ్యువెలరీని ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటివి తీసుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి ఇవి. బాజు బంధకం చోకర్ 2-in-1 లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. బాజు బంద్ లాగా కూడా బాగుంది అండ్ అలాగే చోకర్ లాగా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. వెయిట్ వైజ్ మనకు 25 గ్రామ్స్ ఉంది. చాలా చాలా బాగుందండి లుక్ అనేది. మంచి డీసెంట్గా క్లాసీ లుక్లో అయితే ఉంది ఈ స్టోన్ ప్యాటర్న్లో ఉన్న జ్యువెలరీ. నెక్స్ట్ మనం కంప్లీట్గా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి బాజు బంద్ అయితే చూస్తున్నాము. సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది. అలాగే కిందనంతా కూడా డ్రాప్స్ని అయితే హైలైట్ చేశారు చైన్ ప్యాటర్న్లో. అక్కడక్కడ కూడా బిగ్ సైజ్లో గోల్డెన్ మూవల్ని హైలైట్ చేశారండి హ్యాంగ్ చేస్తూ. వెయిట్ వైజ్ మనకు 19.565 గ్రామ్స్ ఉంది. చాలా బాగుందండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో వడ్డాణం కూడా ఉంది. మీకు అలా పేరప్గా కూడా తీసుకోవచ్చండి. వడ్డాణం అండ్ బాజుబంద్ రెండు కూడా ఒకే డిజైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వడ్డాణం కలెక్షన్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. చోకర్ లాగా అయితే చాలా బాగుందండి ఐటమ్. ఈవెన్ పిల్లలకి కూడా మీరు ఇలా చోకర్ లాగా పేరప్ చేసేయచ్చు. నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూస్తున్నాము. అమ్మవారి ప్యాటర్న్లోనే స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది. సింపుల్ డీటెయిలింగ్ అనేది హైలైట్ అవుతుంది. 36 గ్రామ్స్ ఉంది. ఇవాల్టి కలెక్షన్స్లో అన్నీ కూడా బాగున్నాయండి. మీకు ఏ ఐటెం నచ్చిందనేది కింద కామెంట్ చేయండి. అలాగే లలితా జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. రీసెంట్గానే నేను బ్లాక్ బీడ్స్ వీడియో పోస్ట్ చేశానండి. 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. మీకు పెండెంట్తో కావాలన్నా ఉన్నాయి, వితౌట్ పెండెంట్తో ఉన్నాయి. సింపుల్గా డైలీ వేర్ యూస్ చేసుకునేలాగా కూడా కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. నెక్స్ట్ మరొక డిజైన్ అయితే చూస్తున్నాము. ఈ ఐటెం కూడా బాగుందండి. అమ్మవారి ప్యాటర్న్తోనే పైన మనకు పోటా స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఎంబ్రాయిడ్ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. బాజుబంద్ లాగా అయితే లుక్ ఇలా ఉంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చోకర్ లాగా కూడా బాగా సెట్ అయిందండి. సింపుల్గా బాగుంది. చిన్న చిన్న అకేషనల్స్కి అండ్ బర్త్డే పార్టీస్కి అలా మనం చోకర్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ మరొక డిజైన్ని చూస్తున్నాము. నక్షి డీటెయిలింగ్లోనే మనకు గాడ్ మోటివ్స్ లేకుండా సింపుల్ పీకాక్ డీటెయిలింగ్తో హైలైట్ అవుతుంది. కిందనంతా కూడా గ్రీన్ కలర్ బీడ్స్ని డ్రాప్స్ లాగా హైలైట్ చేశారు. 19.760 గ్రామ్స్ ఉందండి. ట్యాగ్ కూడా చూడవచ్చు మీరు. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉంది. బాజుబంద్ లాగా అయితే లుక్ ఇలా ఉందండి. చోకర్ లాగా ఇలా ఉంటుంది. ప్రతి ఐటెంని కూడా క్లియర్గా చూపిస్తున్నాను స్క్రీన్ మీద. నెక్స్ట్ మరొక వెరైటీని అయితే చూస్తున్నాము. టెంపుల్ పాలిష్లోనే మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ తోటి ఉంటుంది. బిగ్ సైజ్లో మనకు డ్రాప్ లాగా హైలైట్ చేస్తూ కిందనంతా కూడా మామిడి పిందె డీటెయిలింగ్ ఉంటుంది. పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే కింద గోల్డెన్ మొగల్ని డ్రాప్స్ లాగా ఇచ్చారు.
19.664 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్, గోల్డ్ వెయిట్ అనేది. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ అయితేనే 20.774 గ్రామ్స్ ఉంది. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి. వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానీ వీఏకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.